హాయ్ ఫ్రెండ్స్, మినీలాగా అండి తుడుపు అయితే స్టార్ట్ చేశానండి. నైట్ అయితే ఫుల్ గాలి వర్షం కదండి, మొత్తం ఆకులు అయితే రాలిపోయి చాలా గత్తరగా ఉందండి. ఇంకా అవే చిన్న చిన్న బిట్స్ తీస్తూ తుడిచానండి, చాలా గత్తరగా ఉంది. ఇంకా తుడుపు అయితే వీడియో క్లిప్ అయితే తీయట్లేదండి, ఫోన్ అయితే పక్కన పెడితేనే పని అవుతుంది అనిపించి ఫోన్ పక్కన పెట్టేసి తుడుపు అయితే కంప్లీట్గా పూర్తయిపోయిందండి. ఆ తర్వాత టిఫిన్ వచ్చేసి పెసర పనుకులు ప్రిపేర్ చేశానండి. ఆనియన్స్ అన్ని కట్ చేసేసి పెసర పనుకులు అయితే అందరికీ వేసి ఇచ్చేసానండి. ఇంకో పక్క టీ పెట్టేశానండి. ఆ తర్వాత అదే పక్క ఖాళీగా ఉందని ఎసరు పెట్టేశానండి. రైస్ పెసర పనుకులు ఒకసారి రెడీ అయిపోతుంది అని ఆ తర్వాత ముద్దపప్పు ప్రిపేర్ చేయడానికి పప్పు పెట్టానండి. ఇంకో పక్క పెరుగు పాలు పెట్టాను. ముద్దపప్పు ఉడికిపోయిన తర్వాత పప్పులోకి పసుపు ఉప్పు వేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకుందామండి. ఈరోజు ఇంకా ఆనియన్స్ కట్ చేసి అంటే చాలా పని ఉందని ఇంకా కర్రీ ప్లేస్లో అయితే పప్పు అని చెప్పానండి. ఇంకా పెరుగు పాలు కూడా చల్లారిపోతే పెరుగు తోడుపెట్టి ఫస్ట్ అయితే 2 బెడ్రూమ్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసుకుందామండి. ఎప్పుడు హౌస్ క్లీనింగ్ చేసినా ఫస్ట్ 2 బెడ్రూమ్లు క్లీన్ చేసి ఆ తర్వాత కిచెన్కి క్లీన్ చేస్తానండి. ఆ తర్వాత హాల్లోకి వస్తాను. మొత్తం అంతా తడిబట్ట పెట్టడం అయితే పూర్తయిపోద్ది స్పీడ్గా అనుకున్నానండి. హాల్ అయితే కరెక్ట్గా సగం అయ్యిందండి. ఈ స్టిక్ వచ్చేసి పాడైపోయిందండి, అంటే ఎప్పుడో పాడైపోయింది, ఇప్పుడు మొత్తం ఊడిపోయిందండి. కరెక్ట్గా సోఫా ప్లేస్లోకి వచ్చేసరికి ఊడిపోయింది. ఇంకా స్టిక్తో పని అవ్వట్లేదని ఇంక మొత్తం ఊడిపోయింది అనేసి ఇంకా పక్కకైతే పెట్టేశానండి. పక్కకు పెట్టేసి ఇంకా క్లాత్తో పెట్టడం స్టార్ట్ చేశాను. స్టిక్తో పెట్టామని సింపుల్గా అయిపోయేదండి, క్లాత్ కదా కొంచెం టైం అయితే పడుతుంది. క్లాత్తో పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా హాఫే ఉంది, క్లాత్తో కూడా స్పీడ్గా పెట్టేయచ్చు అని పెడుతున్నానండి. చాలా వరకు అయితే సోఫా ప్లేస్లో అయిపోయినాయండి. ఇంకెక్కడ సోఫా అయితే అక్కడ పెట్టేసి మిగతా హాల్ కూడా పెట్టేసుకుందామండి. ఇంకొక పావుగంట పట్టేలాగే ఉందండి. లోపలైతే హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకాసేపు అందరికీ లంచ్ పెట్టేసి మొత్తం గిన్నెలు అయితే సింక్లో పెట్టేసుకున్నానండి. ఇంకా ముందైతే స్టీల్ గిన్నెలు తోమేసి గిన్నెల స్టాండ్లో సదిరేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ గిన్నెలు కూడా తోమేసుకున్నానండి. అన్నం వండింది, పప్పు ప్రిపేర్ చేసిందండి. ఉదయం పెసర పనుకులు వేసిన బాండీ అయితే అలానే ఉంచేసాను ఈవినింగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికనండి. ఈ గిన్నెలు అయితే ఆరిన తర్వాత ఎక్కడెక్కడ సదిరేసుకుంటానండి. ఈ లోపు వచ్చేసి టీ పెట్టేసి ఇచ్చేయచ్చు అనేసి ముందుగా అయితే టీ పెట్టేసి ఇచ్చేసానండి.